మొత్తానికి జగిత్యాల జగడానికి ఫుల్ స్టాప్ పడింది. ఢిల్లీ వేదికగా జరిగిన చర్యలు ఫలించాయి. కేసీ వేణుగోపాల్ ఇచ్చిన భరోసా, దీపాదాస్ మున్షి బుజ్జగింపులతో మెత్తబడ్డారు జీవన్ రెడ్డి. పార్టీలో కంటిన్యూ అవుతారని చెప్పారు. జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ లో చేరికతో గత 2-3 రోజులుగా కలత చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎట్టకేలకు అలకవీడారు. పార్టీలో సీనియర్ అయిన తనను సంప్రదించకుండా సంజయ్ ను ఎలా పార్టీలో చేర్చుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేసిన జీవన్ రెడ్డి ఒకానొక క్రమంలో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానంటూ హెచ్చరించారు. ఈ విషయంలో రాష్ట్ర నేతలెవరూ సర్ది చెప్పినా వినకపోవడంతో జీవన్ రెడ్డి ఎపిసోడ్లోకి ఢిల్లీ పెద్దలు రంగంలోకి దిగారు. ఢిల్లీ పెద్దల పిలుపు మేరకు ఢిల్లీ వెళ్లారు జీవన్ రెడ్డి. మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ఢిల్లీ పెద్దలను కలిశారు జీవన్ రెడ్డి. తెలంగాణ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తో భేటీ అయ్యారు జీవన్ రెడ్డి. ఫైనల్ గా వేణుగోపాల్ భరోసా, దీపాదాస్ మున్షి బుజ్జగింపులతో మెత్తబడ్డారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. తనకు కార్యకర్తల మనోభావాలు, కాంగ్రెస్ పార్టీని ముఖ్యమని చెప్పారు. పరిస్థితులకు అనుగుణంగా కొన్ని నిర్ణయాలు తప్పవన్నారు. కార్యకర్తలను కాపాడుకోవడం చాలా ముఖ్యమని, ఏ పార్టీకైనా కార్యకర్తలే ముఖ్యమని, వారి ఆలోచనలకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. వాస్తవంగా జరిగిన పరిణామాలు ఏదైతుందో కొంత మాకు స్థానికంగా మనోస్తాపానికి గురి కావటం, ఆవేదనకు గురి కావటం జరిగిన మాట వాస్తవం. ఏదైనా ఏదైతుందో భవిష్యత్తులో ఏ పరిస్థితులు కూడా కార్యకర్తల యొక్క మనోభావాలను గౌరవించడం, వారి యొక్క ఇంట్రెస్ట్ ఏదైతుందో ప్రొటెక్ట్ చేయటం పార్టీ యొక్క ప్రధాన బాధ్యత జరుగుతుంది. భవిష్యత్తులో జగిత్యాల నియోజకవర్గమే కానీ ఇక్కడే కానీ ఇలా పార్టీకి అండగా నిలిచినటువంటి వారిని తప్పకుండా కాన్ఫిడెన్స్లో తీసుకొని వారి ఆలోచనకు అనుగుణంగానే ముందు కూడా జరుగుతుందని చెప్పిన వారు పేర్కొనడము, ఏ పరిస్థితుల్లో కూడా క్యాడర్ కార్యకర్తలనే ప్రధానం అనే ఒక భావన మరి వేణుగోపాల్ గారి నోటి వెంట రావటం కొంత తృప్తి చెందమని చెప్పిన భావిస్తున్నాను. పార్టీ పెద్దల పిలుపు మేరకు జీవన్ రెడ్డి ఢిల్లీ రావడం ఆయనకు పార్టీ పట్ల ఉన్న క్రమశిక్షణ స్పష్టంగా కనబడుతుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నాయకులకు ఎప్పుడూ పార్టీ ప్రత్యేక గుర్తింపునిస్తుందన్నారు. జాతీయ పార్టీలో జాయిన్ అవుతామని వస్తే ఎలా తీసుకోకుండా ఉంటామన్నారు శ్రీధర్ బాబు. ఇదే క్రమంలో పార్టీ చేరికలపై బీఆర్ఎస్ చేసే విమర్శలను తిప్పికొట్టారు శ్రీధర్ బాబు. వారొక్కసారి వారంతటా వారు ఏం చేశారో ఒక్కసారి వారు అడుక్కోవాల్సిన అవసరం ఉంది. వారు అడిగేటప్పుడు వారికి కొద్దిగా నైతికత ఉండాలా. వారు చేసిన కార్యాచరణ ఏంది, కార్యక్రమాలు ఏంది, 10 సంవత్సరాల కాలంలో మా కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా చీల్చి మా కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా నష్టపరిచే కార్యక్రమం చేస్తూ బలహీనపరిచే కార్యక్రమం చేసి వాళ్ళే మళ్ళా తిరిగి మాట్లాడతామంటే దయ్యాలు వేదాలు పలికినట్టు. కాంగ్రెస్ ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యవహరిస్తోందన్న మంత్రి శ్రీధర్ బాబు రాజీనామాలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. జీవన్ రెడ్డిని కించపరచడం తమ ఉద్దేశం కాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సంజయ్ చేరికతో అగౌరవంగా భావించారని చెప్పారు. మొదటి నుంచి పార్టీలో ఉండి సేవ చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు దీపాదాస్ మున్షి.